ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదేంటి వాళ్ళ నాన్న తిట్టాడని ఏడుస్తూ కూర్చుంటుందనుకుంటే ఫోన్లో ఏదో చూస్తూ మురిసిపోతోంది. ఇంతకీ ఫోన్లో ఏం చూస్తుందంట? కనుక్కుంటా. బావుందమ్మాయి. ఇంత పెద్ద గొడవ జరిగితే దానికి బాధపడకుండా మీ బావ ఫోటో చూసుకుంటున్నావా? పిచ్చి పిన్ని, ఎంత బాధలో ఉన్నా నాకు ఆనందాన్నిచ్చేది నా బావే. అయినా నా జీవితమే నా బావైనప్పుడు మా నాన్న తిట్టాడని నేను బాధపడుతూ కూర్చుంటే మా బావని ప్రేమించేదెప్పుడు? సరిపోయింది. ఏంటమ్మాయి, ఏం ఆలోచిస్తున్నావు? భూమి గురించి పిన్ని. వద్దు, ఇంకేం ఆలోచించద్దు. ఇప్పుడప్పుడే దాన్ని ఏదో చేద్దామన్న ఆలోచన, అస్సలు ప్లాన్ కూడా వెయ్యొద్దు. ఈ రోజు నీ కూతురు వేసిన ప్లాన్ కంటే గొప్ప ప్లాన్ ఉంటుందా? కానీ చూడు, ఆఖరి నిమిషంలో ఎలా తప్పించుకుందో. నేను అది తప్పించుకోవడం గురించి ఆలోచించట్లేదు పిన్ని. దత్తత ఎందుకు వద్దందా అని ఆలోచిస్తున్నాను. చెప్పింది కదమ్మాయి, మీ ఇద్దరికి ఇష్టమైన రోజున ఆ దత్తత ఏదో పూర్తి చేద్దాము అని. మా తల్లి కూతుళ్ళం చచ్చే వరకు ఇష్టపడమని దానికి తెలుసు పిన్ని. ఆ రోజు శోభాచంద్రలా నాటకం ఆడినప్పుడే నేను దత్తత ఆపాలని చూస్తే నాకు దయ్యం పట్టిందని రివర్స్లో అది నాటకం ఆడి ఆ రోజు దత్తతలో కూర్చుంది. ఇదిగో ఈ రోజేమో మా ఇష్టం అని చెప్పి తప్పించుకుంది. తప్పించుకోవడం వెనుక ఏదో కారణం ఉంది పిన్ని. అదేంటో తెలుసుకోవాలి. శారదా, శారదా, శారదా! అయ్యో, ఏంటండి అరుపులు? ఇంట్లో పిల్లలుండుంటే నీకంటే ముందు వాళ్లే వచ్చేవాళ్ళు. అసలు ఎందుకు వచ్చావు, మాకేమవుతావు అని నన్ను కళ్ళతోనే చంపేసేవాళ్ళు. అయినా కాలేజ్ కూడా బంక్ కొట్టడం తెలియని పూరి ఇప్పుడు యూనివర్సిటీలో ఉంటుంది. పనంటే ప్రాణం ఇచ్చే నా కొడుకు ఆఫీస్లో ఉంటాడు. ఆ ధైర్యంతోనే వచ్చా. ఎప్పుడో వాళ్ళున్నప్పుడు మీరు రావాలి, అప్పుడు మీకుంటుంది. అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చులేవోయ్. నాకు ఆకలి దంచేస్తుంది. అన్నం పెట్టు. ఏంటి, నువ్వు భోంచేసావా? నాకు తినడానికేం లేదా? అయ్యో, అదేం లేదండి, నేను కూడా భోంచేయలేదు. అయితే ఇంకే పద, కలిసి భోంచేద్దాం రా. ఏంటి శారదా నుంచున్నావు? నువ్వు కూడా కూర్చోబోయే, కలిసి భోంచేద్దాం. మనం కలిసి భోంచేసిన జ్ఞాపకాలు గతంలో చాలా ఉన్నాయి. వాటిని అలాగే ఉండనివ్వండి. మళ్ళీ ఈ కొత్త జ్ఞాపకం వద్దు. రేపొద్దున నా కొడుకుతో కలిసి భోంచేస్తున్నప్పుడు ఈ జ్ఞాపకం గుర్తుకొస్తే వాణ్ణి మోసం చేశానన్న ఫీలింగ్ వస్తుంది. వాడు నన్ను దేవతలా చూస్తున్నాడు. కనీసం అమ్మలానైనా మిగిలిపోవాలి కదా. మీరు వదిలి వెళ్ళిపోయాక వాడితో పంచుకున్న జ్ఞాపకాలు నాకు చాలండి. సరే, ఆకలేస్తుందన్నారు కదండి, మీరు తినండి.
తినండి. అయ్యో, ఏమైందండి? ఆ కన్నీళ్ళేంటి? అబ్బే ఏం లేదు. నీ చేతి వంట తిని ఎన్నేళ్ళైంది తెలుసా? అయ్యో, తాగండి. శారదా, మళ్ళీ నీ చేతి వంట ఎప్పుడు తింటానో ఏంటో. ఇంకొంచెం అన్నం పెట్టవా? ఇంకొంచెం. శారదా, ఇంకొంచెం అన్నం పెట్టు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.